అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ధనుర్మాసంలో వేసే ముగ్గును చూసుకుంటూ ద్వారకా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ద్వారక అనగానే, ఈ పేరు వినగానే మనకి గుర్తుకొచ్చేది కృష్ణ పరమాత్ముడు. పూర్వం మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉందని మనందరికీ తెలుసు. ఆ సముద్ర గర్భంలోని ఆ ద్వారకా నగరంలో ఉన్న శిథిలాలు ఇప్పటికీ కూడా కొన్ని చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. కృష్ణ పరమాత్ముడు పాలించిన నగరానికి ఏమైంది? అసలు సముద్రం అడుగున ఆ నగరము ఎందుకు మునిగిపోయింది? ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. మన హిందువులు అతి పవిత్రంగా భావించే ఆలయాల్లోని పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. ఈ ద్వారకా నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. కృష్ణ పరమాత్ముడు మధురలో కంసుని సంహరించడానికే ఈ భూమి మీద జన్మించాడు. ఇది ఇలా ఉండగా మగధ రాజైన జరాసంధుడు మధురైపై యాదవులపై అనేక రకాలుగా అనేకమైన ఘోరాలు దండయాత్రలు చేసి వాళ్ళని నానా విధాలుగా హింసలు పెట్టేవాడు ఆ జరాసంధుడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి కూడా యాదవుల మధ్య పెరిగి పెద్దవాడయ్యాడు. జరాసంధుడు యాదవులందరిపై దండయాత్ర చేసి చాలా విధాలుగా బాధలు పెడుతూ ఉండగా కృష్ణ పరమాత్ముడు ఏమి చెయ్యాలో అర్థము కాక ఆ యాదవులందరినీ ద్వారకకి తరలించాడు. సముద్ర గర్భంలోని దీవుల సమూహాన్ని కలిపి అద్భుతమైన ద్వారకని నిర్మించాడు కృష్ణ పరమాత్ముడు. ద్వారక నగరాన్ని యాదవులు పాలించారు. ద్వారక నగరం సంయుక్త రాజ్య సమూహంగా ఉండేదని మన పురాణాలు చెబుతున్నాయి. ద్వారకని యాదవులే అన్ని కుల మత భేదాలు లేకుండా అందరినీ కూడా ఆ రాజ్యంలోని తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ద్వారక నగరంలోని యాదవులు చూసేవారట. ద్వారక నగరం క్రీస్తు పూర్వం 1443లో సముద్ర గర్భంలో మునిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ద్వారక నగరాన్ని క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ద్వారక విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాములతో అలాగే అర్జునుని సహాయంతో యాదవులందరినీ కూడా నగలు నాణ్యాలతో సహా సురక్షితమైన ప్రాంతాలకి తరలించాడు. అప్పటికే కృష్ణ పరమాత్ముడికి ద్వారక నీట మునుగుతుందని ఆయన పరమాత్ముడు కదా ఆయన గ్రహించి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకి తరలించి అలా ఎప్పుడైతే దాటారో క్షణంలోని సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ద్వారక మొత్తాన్ని ముంచెత్తేసి మొత్తం ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఉవ్వెత్తున ఎగిసి పడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెచ్చాడు సముద్రుడు. ఇదంతా ద్వారక ప్రజలు అలాగే అర్జునుడు కళ్ళ ముందే క్షణంలో జరిగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అరణ్య బాట పట్టడం, వేటగాడి చేతిలోని ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రళయాన్ని ముందే గ్రహించి తన జ్ఞాననేత్రంతోనే ముందే గ్రహించి ప్రళయం సంభవిస్తుంది, అందరూ సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళండి అని ప్రజలందరికీ సూచననిచ్చాడు. అలాగే అర్జునుడి సాయం తీసుకొని అర్జునుని ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించమని అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలిపాడు. కొన్ని పురాణాల్లో కృష్ణ పరమాత్ముడు అరణ్యానికి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని ఉంది. మరికొన్ని పురాణాల్లోని బోయవాడి బాణం వలన దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. ఇంతకీ ఆ బోయవాడు పూర్వజన్మలో వాలి. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలోనే నివసించాడు. కృష్ణ పరమాత్ముడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత యాదవులు తమలో తామే కలహాలు పడుతూ సామ్రాజ్యమంతా పతనమైనట్లు చెబుతున్నారు.
ద్వారక నగరంలోని అందమైన కట్టడాలే కాదు, స్వర్గాన్ని తలపించే ప్రకృతి సోయగాలు కూడా ద్వారక నగరంలో ఉండేవి. అప్పటిలోని రాజులు పరిపాలించే మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అప్పట్లో సముద్ర తీరంలోని ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. భూమి మీద ఉన్న స్వర్గంలా ఉండేది ద్వారక. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది ద్వారక. గోమతి నది తీరాన ఆ నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు మొదలైన రాజమార్గాలు, పెద్ద పెద్ద రాజ్య భవనాలు, అలాగే సంతలు, అనేక ప్రజలకు ఉపయోగపడే విధంగా అప్పట్లోనే ద్వారకని నిర్మించాడు కృష్ణ పరమాత్ముడు. అప్పుడు ద్వారక నగరాన్ని పాలించే ప్రముఖుల్లో యాదవుల్లోని వసుదేవుడు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలోని నివసించి వీళ్ళందరూ కూడా అతి ప్రధానమైన వాళ్ళు ద్వారకలో. ఇప్పటికీ కూడా సముద్ర గర్భాన ఉన్న ద్వారకని సందర్శించడానికి చాలా మంది ప్రముఖులు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళడం అంటే అసాధ్యం. ఎలాగైతేనే కొంచెం ఎక్కువగా మనీ ఉన్న వాళ్ళు, బిల్ గేట్స్ ఎలాగైనా చూడాలని వెళ్తూ ఉంటారో ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అని చెప్తారు. కృష్ణ పరమాత్ముడికి ఉన్న మేధాశక్తి మరెవ్వరికీ లేదు. క్రీస్తు పూర్వం ఎన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ శిలా మండపాలు ఏంటి, ఈ శిల్పకళ ఏంటి, ఈ శిలా శాసనాలు ఏంటి, ఆ తండ్రికి ఎంత మేధాశక్తి ఉంటే ఇంతగనం ద్వారకను నిర్మించారని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని వచ్చి ప్రపంచానికి చెబుతూ ఉంటారు. ఆయన మహానుభావుడు, చాలా మేధాశక్తి కలవాడని చాలా మంది కృష్ణ పరమాత్ముని గురించి చెబుతూ ఉంటారు. ఇప్పుడు టెక్నీషియన్స్ వచ్చినాయి, చాలా డెవలప్మెంట్ అయ్యింది మన ప్రపంచం అంతా అనుకుంటారు. అసలు అవి ఏమి మనకి లేనప్పుడే డెవలప్ అయ్యింది, కృష్ణ పరమాత్ముడు చేసి చూపించారు అని చాలా మంది మనకి చెప్తూ ఉంటారు. అందుకే ఆయన పరమాత్మ అయ్యాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడితో కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు తన నోటి నుంచి ఉద్భవించిన ఆణిముత్యాలే భగవద్గీత. భగవద్గీతని చదవమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మన సంసారం అనే సాగరంలోని ఎటువంటి కష్టం, మన పుట్టిన కానించి చనిపోయే లోపు ఎటువంటి కష్టం వచ్చినా భగవద్గీతలో సొల్యూషన్ ఉంటుందని మన పెద్దవాళ్ళు చదవమని చెప్తారు. అందుకే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా భగవద్గీత చదవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే భగవంతుని నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు, అసలు ఈ జన్మ అంటే ఏమిటి, ఈ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి, ఈ జన్మలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది శాశ్వతం కాదు, మానవ శరీరాన్ని దాల్చిన ఆ పరమాత్ముడికే తప్పలేదు కష్టాలు, మనమెంత, మన కష్టం ఎంత, ఏ కష్టం వచ్చినా సరే ఏది శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం 100 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, ఎన్నేళ్ళు బతికినా సరే మనం వారం రోజుల్లోనే మన బ్రతుకు చావు 2 రాసిపెట్టుంటాయి. ఈ వారంలోనే బ్రతకాలి, ఈ వారంలోనే చచ్చిపోవాలి. అందుకే ఏది కూడా శాశ్వతం కాదు ఈ భూమి మీద అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.